మల్లిక, ఈ మధ్య వసుంధర మీద ఎక్కువ ఆధారపడిపోతున్నట్టున్నావు. మొన్నటిదాకా దెప్పి పొడిచావు. ఎవ్వరికి వర్క్ ఇవ్వకుండా నువ్వే చెయ్యాలి అంటే ఎలా కుదురుతుంది అని. ఇప్పుడు తీసుకుంటే ఆధారపడుతున్నానంటున్నావా? ఇంకేం చేయాలి చెప్పు? నేనేం చేసినా నీకు ప్రాబ్లంగానే ఉన్నట్టుంది. మొత్తానికి మీ అత్తగారిని బుట్టలో వేసేసావు. అదే ఆలోచిస్తున్నాను నాన్న, ఎంత నొక్కేద్దామా అని. నువ్వలా అడిగేదానివే అయితే సంతోషమే వసుంధరా. అడుగుతాను మేడం, కాకపోతే ఆస్తుల్ని కాదు, మీరు ఇస్తాననేది వేరే అడుగుతాను. అబ్బో, ఏమడుగుతావేంటి? ఒకరోజు నన్ను లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్ళాలి మేడం. నాకు ఏం కావాలో అవి కొనిపెట్టాలి. షాపింగ్ అయ్యాక మనం లంచ్కి వెళ్ళాలి. ఆ తర్వాత సినిమాకి వెళ్ళాలి. ఆ రోజు మీరు ఒక్కసారి కూడా నన్ను తిట్టకుండా ప్రేమగా మాట్లాడాలి. ఈ పిల్లేంటి రాజీవ్, మొగుడిని అడగాల్సిన కోరికల్ని అత్తగారిని అడుగుతుంది. మొగుడితో సినిమాకి ప్రతి అమ్మాయి వెళుతుంది మేడం. అత్తగారితో వెళితే ఆ అమ్మాయికి కదా ఒక రేంజ్ ఉంటుంది. ఆహా, మీ అబ్బాయి గారిని కూడా ఒక ఫైల్ చూడమని చెప్పాను మేడం. ఆయన ఏం చేస్తున్నారో వెళ్ళి చూసొస్తాను. ఇక ధ్రువ గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు రాజీవ్. ఫైల్ మర్చిపోయానే. తనే తల్లి తండ్రి గురువై వాణ్ణి దారులకు తెస్తుంది. మల్లిక, మీరిద్దరే ఇలా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు వసుంధర విషయంలో హ్యాపీనే కదా? హ్యాపీగా ఎలా ఉంటాను రాజీవ్? అదేంటి మల్లిక, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, బాధ. నిన్ను నాన్న అని మనస్ఫూర్తిగా పిలుస్తుంది. నందితని అమ్మ అంటుంది. మీతో ఒక చుట్టరికం కలుపుకుంది అంటే నా అనుకుందనే కదా. నన్ను మాత్రం మేడం అని పిలుస్తుంది. నేను కూడా ఎదురు చూస్తున్నాను రాజీవ్, ఎప్పుడు అత్తయ్య అని పిలుస్తుందా అని. చూద్దాం మేడం గారు ఎప్పటికి నన్ను అలా పిలుస్తుందో. ఓ, అదా నీ ప్రాబ్లం. నా మీద ఉన్నది ప్రేమ అయితే నీ మీద ఉన్నది ఒక అపారమైన గౌరవం. వసుంధరతో నే మాట్లాడుతున్న ఆ విషయం గురించి వద్దు రాజీవ్. అడగాలనిపించినప్పుడు నేనే అడుగుతాను. తనకి పిలవాలి అనిపించినప్పుడు తనే పిలుస్తుంది. మా మధ్యలోకి ఎవరూ రాకండి అంటావు. మళ్ళీ దెప్పడం మొదలుపెట్టావా? ఫైల్ మర్చిపోయాను మేడం. మేడం అంట చూడు. మీ మధ్యలోకి నేను రాను తల్లి.
అబ్బా నువ్వా? నన్ను కాసేపు పడుకోనివ్వచ్చుగా. రాత్రంతా నాకు నిద్ర లేదు. ఏంటి, రాత్రంతా నిద్ర లేదా? అమ్మా తల్లి, నువ్వు అనుకున్నట్టు కాదమ్మా, అది వేరు. వేరే అంటే? గ్రీష్మ తన గదిలో నువ్వు ఏసీ లేకుండా చేసావని నన్ను కూడా అదే గదిలో పడుకోమని చెప్పింది. నేను పడుకున్నానా, మధ్యలో హెలికాప్టర్ సౌండ్ వచ్చినట్టు నా చుట్టూ తిరుగుతున్నట్టు సౌండ్స్. అది ఎక్కడా అని గమనించుకుంటూ వెళ్తే గ్రీష్మ భయంకరంగా గురక పెడుతుంది వసుంధరా. అస్సలు నిద్ర పట్టలేదు. ప్లీజ్ వసుంధరా, ఒక గంట ఆగిన తర్వాత ఆ ఫైల్ చూస్తాను. కాసేపు పడుకుంటాను ప్లీజ్. రండి మల్లిక మేడం గారు. చూస్తున్నా. ఆ, ఈ ఫైల్ అంతా నేను చూసేశాను. దీనిలో మొత్తం నీ మీద గ్రీష్మ 100 రెట్లు నయం. తను తెలియకుండా చేస్తుంది, నువ్వు కావాలని చేస్తావు. థ్యాంక్స్. వెళ్ళి మీ క్యాబిన్లో పడుకోండి. ఆ ముచ్చట కూడా అయింది. ఆఫీస్లో ప్రింటర్ పాడైపోయిందని ప్రతి 10 నిమిషాలకి ఎవరో ఒకరు ప్రింట్స్ కోసం నా రూమ్కే వస్తూనే ఉన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు మొత్తం కాన్సంట్రేషన్ అంతా నా మీదే తగ్గించి కాస్త చుట్టూ ఏమవుతుందో గమనించు. నేను పడుకుంటాను. ఏం మనిషో, నిద్దరికి ఆకలికి అస్సలు ఆగలేరు. ధ్రువ సార్, మీ వల్లే నా జీవితంలోకి నందితమ్మ, మల్లిక మేడం వచ్చారు. ఒకరు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచితే ఇంకొకరు నా ఆత్మ గౌరవాన్ని కాపాడారు. ఆడదానికి ఆడదే శత్రువని ఎవరన్నారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి అర్థం చేసుకుని ప్రేమిస్తే తను పంచే ప్రేమ అమ్మఒడిలా అలసట తీరుస్తుంది. ఈ సంతోషం మీరు నన్ను ఇక్కడికి తీసుకురావడం వల్లే నాకు దక్కింది. మీతో ఎప్పటి వరకు కలిసి ఉంటానో తెలియదు, కానీ అప్పటి వరకు వీళ్ళు నాకు పంచుతున్న జ్ఞాపకాలని నా జీవితం మొత్తం తలుచుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్.